బ్రేకింగ్ చూద్దాం. కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీక్ అయింది. తూర్పుపాలెంలో ఓఎన్జీసీ పైప్ నుంచి గ్యాస్ లీక్ అవుతుంది. బావి పక్కనున్న పైప్ లైన్ నుంచి గ్యాస్ బయటకు వస్తుండటంతో ఆ ప్రాంతం అంతా పొగతో నిండిపోయింది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ లీకేజీని ఆపడానికి సిబ్బంది ప్రయత్నిస్తోంది. కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీక్ అయింది. తూర్పుపాలెంలో ఓఎన్జీసీ పైప్ నుంచి గ్యాస్ లీక్ అవుతుంది. రైట్, దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. రైట్ శ్రీరామూర్తి, చెప్పండి. చూసినట్లయితే ఈ కోనసీమ జిల్లాలో ఇరుసు మండలంలో జరిగిన బ్లోఅవుట్ మరొక ముందే సమీపంలో ఉన్న తూర్పుపాలెం గ్రామంలో ఒక గ్యాస్ ఏదైతే గ్యాస్ మన ఓఎన్జీసీ సైట్ ఉందో సైట్ దగ్గరే పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతుంది. గత 4 గంటల నుంచి గ్యాస్ లీక్ అవడంతో సిబ్బంది అంతా అప్రమత్తమయ్యారు. ఇక్కడ ఇంతకు ముందే రీడ్రిల్లింగ్ కూడా చేసిన బావి ఇది. ఏదైతే ఇరుసు మండలంలో రీడ్రిల్లింగ్ చేస్తారో అదే విధంగా ఇక్కడ కూడా రీడ్రిల్లింగ్ చేశారు. అయితే ఇక్కడ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఆ గ్యాస్ ఉత్పత్తి అవుతున్న క్రిస్మస్ ట్రీ నుంచి పక్కకి వెళ్తున్న పైప్ లైన్ దగ్గర లీకేజ్ అయింది. దీంతో అప్రమత్తమైన ఓఎన్జీసీ సిబ్బంది అలాగే గెయిల్ సిబ్బంది కూడా అక్కడ చేరుకుని ఫైర్ ఇంజిన్లు రప్పించి ఇప్పుడే కొంచెంసేపు క్రితం అక్కడ ఫైర్ ఇంజిన్ తోటి వాటరింగ్ చేస్తూ వాటర్ అంబ్రెల్లా చేస్తూ మొత్తం గ్యాస్ ఎక్కడ లీక్ అవుతుందో గమనించి అలాగే క్రిస్మస్ ట్రీ దగ్గర సంబంధించిన పైప్ లైన్ ని లాక్ చేయడం ద్వారా దాన్ని క్లోజ్ చేశారు. అయితే ఉదయం నుంచి కూడా పెద్ద శబ్దంతో గ్యాస్ లీక్ అవడం తోటి చుట్టూ తూర్పుపాలెంలో ఉన్న స్థానికులు గ్రామస్తులందరూ కూడా ఆందోళన చెందారు. ఏదైతే ఇరుసు మండలో పెద్ద ఎత్తున గ్యాస్ లీక్ అయ్యి బ్లోఅవుట్ సంభవించి మంటలు వ్యాపించాయో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆందోళనకు గురైన పరిస్థితి. అయితే అప్రమత్తమైన ఓఎన్జీసీ సిబ్బంది అలాగే సైట్ అధికారులు కూడా వెంటనే అప్రమత్తమై ఏదైతే పైప్ లైన్ నుంచి లీక్ అవుతుందో గ్యాస్ ని ఏ విధంగా లీక్ అవుతుందని చూసి దాన్ని కంట్రోల్ చేసే చర్యలు చేపట్టారు. దీంతో అదుపులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ గ్యాస్ లీక్ అవడం తోటి ఉదయం నుంచి కూడా అది ఈ చుట్టుపక్కల వ్యాపించడంతో ఒక మంచు కప్పినట్టుగా కప్పేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కంట్రోల్ చేయడం తోటి శబ్దం కూడా పూర్తిగా కంట్రోల్ అయింది. ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చిన తర్వాత వాటర్ అంబ్రెల్లా ఉపయోగించి దీన్ని క్లోజ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.